CMR Shopping Mall grand opening on 10th September in Miapur. మీకు ఇది హారర్ అని చెప్పకుండానే చేయించారు కదా కథ విన్న తర్వాత ఒప్పుకున్నారు. కథ విన్నా అంటే ఎలా ఒప్పుకున్నాను, ఇంకా భయపడిపోయి ఒప్పుకున్నాను. నేను కూడా భలే నచ్చింది. ఎందుకంటే లాస్ట్ హాఫ్ అవర్ మీరు నమ్మరు, జూబ్లీస్ లో మా ఇంట్లో చాలా రేరు కరెంట్ పోవటం అనేది. లాస్ట్ హాఫ్ అవర్ కరెంట్ పోయింది, మామిడి ఇంక ముందుకు వచ్చేసి డింగ్ డింగ్ అని చెప్తున్నాడు. నాకు ఇంకా భయం వేస్తుంది, ఏంట్రా బాబు, ఏంటి కౌశిక్, ఏంటి ఏం ప్లాన్ చేసావు, బయట మా ఇంట్లో మీరు బస్ లీటర్ అవుతున్నా ఫీజు తీయించేసావు బయట అని చెప్పి నేను జోకేస్తున్నా. బట్ అదే ఈ స్పేస్ లో నేను ఎంతవరకు చేయగలుగుతాను, ఎంతవరకు నేను జస్టిఫై చేయగలుగుతానని ఒక 1 day టైం తీసుకొని, బట్ తర్వాత మౌంట్ చేస్తే భలే ఉంటుంది, విజువల్ గా కానీ సౌండ్ పరంగా కానీ అన్ని మౌంట్ చేస్తే భలే ఉంటుంది అని చెప్పి ఫీల్ అయ్యి సినిమా చేయడం జరిగింది. ఇంతకుముందు ఈ జానర్ సినిమా కథ విన్నారు, ఎప్పుడైనా చేయడానికి వచ్చిందా మనకు? అదే నేను ఇప్పుడు హారర్ సినిమా అంటే నేను ఎప్పుడు వినేవాడే కాదు, ఎప్పుడు వెళ్ళా రిజెక్ట్ చేయడం ఫస్ట్ రిజెక్ట్ చేసేవాడిని. హారర్ అంటే లైట్ రిజెక్ట్ చేసేవాడిని. అంటే చిన్నప్పుడు ఎలా ఉండేది సార్, అంటే హారర్ సినిమాలు చూడటం కానీ కదా నాకు చాలా భయం. అంటే చిన్నప్పుడు నేను చాలా హైపర్ కిడ్ సార్, బేసికల్ గా చాలా హైపర్. అంటే ఎలా అంటే నా కాళ్ళు కూడా అందేవి కాదు, బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. మా మామగారు ఎవరన్నా మా ఊరికి వెళ్ళినప్పుడు, మా మదర్ వాళ్ళు విలేజ్కి వెళ్ళినప్పుడు బైక్ వేసుకుని వెళ్ళిపోయేవాడిని. సో మా తాతగారు అమ్మగారు నన్ను భయపెట్టేవాళ్ళు అనమాట, ఇది హైపర్ కదా, 7 తర్వాత ఇక్కడ మరిచి దగ్గరికి వెళ్ళి దెయ్యాలు వస్తాయమ్మా. సో నన్ను ఎక్కువ భయపెట్టేవాళ్ళు, మీకు అర్థమైందా? సో అక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాలు ఉంటాయమ్మా, ఆ వీధిలో దెయ్యాలు ఉంటాయి, ఇది ఉంటాయి, ఇది అని చెప్పే మనం చిన్నప్పుడు నమ్ముతాం కదా సార్. అది తెలియకుండా నాకు ఒక ఫోబియాలా పట్టేసుకుంది అది. సో నాకు అప్పటి జనాలతో ఉంటే హ్యాపీ, మరీ సైలెన్స్ లో ఉండాలని నాకు లోన్లీగా అసలు ఉండను. నేను ఎప్పుడు అందుకే ఇప్పుడు ఫ్రెండ్స్ ఎవరో ఒకళ్ళు ఇద్దరని ఉండాలి, నాకు కంపెనీ లేకుండా ఐ కెనాట్ లివ్. ఈ సినిమా ఏంటి సార్, 73 రోజుల్లో నైట్ షూట్ లో ఎక్కువ ఉండేది, 73 రోజులు ఎలా పూర్తి చేయగలిగారు అసలు? ఎంత విజువల్ ట్రీట్, ఎంత కనిపిస్తుంది సినిమా క్వాలిటీగా. 73 days వర్కింగ్ డేస్ లో మీరు ఒక లొకేషన్ సినిమా చదవదు సార్, మీకు మల్టిపుల్ లొకేషన్ జరుగుతూ ఉంటది సార్. హ్యాట్స్ ఆఫ్ టు మా కెమెరామెన్ చిన్మయ్ సార్. మీరు ఈ సినిమాలో మీరు ఎంత బాగుంటుంది అంటే ప్రతి ఫ్రేమ్ పాపం హ్యాట్స్ ఆఫ్ టీమ్. ఎందుకంటానంటే ఆ సినిమాకి మేము హాక్ లెన్స్ అని చెప్పి కొత్త కెమెరా వాడాం సార్ ఈ సినిమాకి. స్పెషల్లీ స్టాండ్ ఉండదు మీకు, ఒక్క షాట్ కూడా కిష్కిందపూరిలో స్టాండ్తో ఒక షాట్ తీరే, మేము ఒక స్టాండ్ తోటి ఒక షాట్ తీలా. అంత పాపం తన భుజాల మీద కెమెరా వేసుకొని మొత్తం ఇలా షూట్ చేశాడు సినిమా మొత్తం. విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ ఎంతవరకు ఉంటాయి సార్ ఈ సినిమాలో? వాటి బాగానే ఉంటుంది సార్, ఒక 30-40% ఉంటుంది. బట్ మీకు యాక్చువల్ 70-80% ఉంటుంది. బట్ మీకు ఒక ఎక్స్పీరియన్స్ కోసం వస్తాయి అవన్నీ. మీకు మొత్తం ఎలిమెంట్ ఏమి సీజీ కాదు, బట్ ఉంటుంది ఒక హారర్ సినిమా ఇలా కూడా తీయచ్చా, యూనో ఇలా కూడా ట్రాన్సిషన్ చూపించచ్చా అనే మట్టికి సీజీ అయితే మీకు డెఫినెట్గా ఉంటుంది. పరమేశ్వర్ గారితో క్యారెక్టర్ ఏంటి, కెమిస్ట్రీ ఎలా ఉంటుంది సినిమాలో? అయ్యో సూపర్ అండి, అంటే షీ ఈస్ వెరీ వెరీ నైస్ పర్సన్ టు వర్క్ విత్, వెరీ డెడికేటెడ్. పాప మీ సినిమాలో కొంచెం ఏంటంటే నైట్ షూట్స్ బాగా నాకు తనకి చిన్న చిన్న ఇబ్బందులు, ఎందుకంటే మేము మల్టిపుల్ సినిమాలు చేస్తూ ఉండే. వేరే సినిమా షూటింగ్ ఏమో పొద్దులు జరిగాయి, ఇదేమో నైట్ జరిగేది. సో దీనికి టు గెట్ యూస్ టు దిస్ టైమింగ్స్ మాకు కొంచెం టాస్క్ అనిపించింది. బట్ వాట్ ఎవర్ ఆర్ జాబ్ డిమాండ్స్ వీ హ్యావ్ టు డూ ఇట్ రైట్. షూటింగ్ అంటే సినిమాకి గ్యాప్ తీసుకున్నప్పుడు ఏమైనా రిలాక్సేషన్ చేస్తారా? సినిమాలేనా అయితే సినిమాలే సార్. ఇప్పుడు గ్యాప్ వస్తుంది సార్, గ్యాప్ వస్తే యూజువల్లీ గో ఆన్ లాట్ ఆఫ్ హాలిడేస్. అంటే నాకు అంటే ఇంకా దీని గురించి ఆలోచించడం ఇష్టం ఉండదు. నాకు 10 days 15 days డిటాక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. మళ్ళీ కొత్త ఎనర్జీతో వస్తా. రీసెంట్ గా అమ్మగారిది 50 years బర్త్డే సెలబ్రేషన్స్ చేశారు, దాంట్లో మీరు కనిపించాలని దగ్గరుండి చేశారు. క్రెడిట్ నాకంటే మా తమ్ముడికి మా ఫాదర్ కి ఎక్కువ ఇవ్వాలి. పాపం మా తమ్ముడే బాగా చూసుకున్నాడు అంతా. నేను అదే హ్యాపీ ఫీల్ అయ్యా. మై మామ్ అదే మా ఫ్రెండ్స్ అందరూ అడుగుతారు, మీ మదర్ ఇంకా 50 years అని అడుగుతున్నారు. అవును, మా మదర్ మరి 17 years కి పెళ్లి చేసేసారు. సో డాడీ ఆల్మోస్ట్ 18, నేను 18.5 ఉన్నప్పుడు నేను పుట్టేశాను మా మదర్కి. మా తమ్ముడు 19.5, అదే అంటున్నా మా మదర్. సో 20 years అప్పుడు మేము ఇద్దరం పుట్టేసాం. సో లక్కీగా మేము 30 అదే అనుకున్నాం. అసలు మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ అడుగుతారు, మీ మదర్ ఇంకా 50 అనా, నువ్వు ఇంకా 30 అనా, ఏంటి అందరూ చిన్నపిల్లలా అని అడుగుతున్నారు. ఇట్ వాజ్ నైస్. అమ్మతో అటాచ్మెంట్ ఎలా ఉంటుంది? కథలు వినటం కానీ, అమ్మకి చెప్పటం కానీ చాలా ఎక్కువ. కథలు మా ఇంట్లో ముగ్గురు, కథలు వినటం తక్కువ అండి, సినిమా పరంగా తక్కువే. మా ఫాదర్ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్, కానీ కథల పరంగా కానీ సినిమా పరంగా మా కెరియర్స్ పరంగా కానీ అంతా ఫాదరే. ప్రాపర్ రోల్ అనుకోండి, ప్రతి ఇంట్లో జరిగే రోలే. ఫాదర్ రోల్, కెరియర్ కి ఫాదర్ రోల్, మిగతా రోల్ మా మదర్ రోల్.
బట్ మై మదర్ ఇస్ వెరీ స్వీట్ అండి. అంటే తను చాలా చాలా మంచి వ్యక్తి. మేము ముగ్గురం చేసే రిస్క్ కి ఆవిడే బ్యాలెన్స్ అనమాట. మా ఇంట్లో ఆవిడకి ప్రాపర్ బ్రాహ్మణ్ లాగా ఆవిడ. అంటే అన్ని మంత్రాలు వచ్చు, అన్ని అనమాట, రోజు పూజలు. మా డాడీ చేసే రిస్క్ మీకు తెలిసినాయనే కదా, మరి బ్యాలెన్స్ చేసే ఒక పర్సన్ ఉండాలి కదా. సో అది మా మదర్ అనమాట. సో ముగ్గురం అబ్బాయిలం కదా, ముగ్గురం హజలర్సే. పొద్దురు లెగిస్తే బయటికి వెళ్ళిపోతాం ఇంట్లో నుంచి. మేము సరిగ్గా తిన్నామా లేవో చూసుకోవడం పాపం వాడికి అదే పెద్ద టాస్క్. అండ్ ఐ థింక్ మా ఇంట్లో అందరికంటే ఎక్కువ కష్టపడేది ఆవిడే. అంటే మామూలుగా మీరు ఒక ప్రొడ్యూసర్ కొడుకు సార్, ఒక పెద్ద నిర్మాత, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బ్యానర్ కానీ ప్రొడ్యూసర్ కాబట్టి, అంటే మీకు ఆ మైండ్ సెట్తోనే మీరు ఆ కుటుంబం నుంచి వచ్చిన హీరో కాబట్టి ఆ బడ్జెట్లో కానీ 73 days వర్కింగ్ డేస్ కానీ ఇవన్నీ మైండ్లో ఉంటాయి సార్. డెఫినెట్ ఒక ప్రొడ్యూసర్ని సేవ్ చేయాలి సార్. ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి సార్, మే హీరోలో అయినా ఇంకో డైరెక్టర్ అయినా ఎవరైనా సరే, ఇండస్ట్రీలో 10 మంది ప్రొడ్యూసర్లు ఉన్నంత వరకు ఇండస్ట్రీ బాగుంటుంది. ప్రొడ్యూసర్ అందరికంటే గొప్పోళ్ళు సార్. రామానాయుడు గారి దగ్గర నుంచి మీరు ఇప్పుడు ఎవరినైనా చూసుకోండి, ప్రొడ్యూసరే గొప్పోడు. ప్రొడ్యూసర్ బాగుంటే 10 కొత్త జోనర్ సినిమాలు, 10 వెరైటీ సినిమాలు వస్తాయి. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇక్కడ ఎవరు ఏం చేయలేరు. సో ఎప్పుడు ప్రొడ్యూసర్ బాగుండాలి సార్. ప్రొడ్యూసర్ హ్యాపీగా ఉంటేనే మనందరం హ్యాపీగా ఉంటాం. ఇక్కడ ఏంటంటే పాపం ప్రొడ్యూసర్నే మనం అందరం ముదురులు అయిపోయి పాపం ప్రొడ్యూసర్ని ఆడుకోవాలని చూస్తాం, కానీ అది తప్పు. ప్రొడ్యూసర్ అందరికంటే ఇంపార్టెంట్. వాళ్ళు బాగున్న రోజు మనం బాగుంటాం. అల్లుడు సీన్ నుంచి కిష్కింధపురి ఈ ప్రయాణం, ఈ జర్నీ ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడున్న పొజిషన్ కానీ ఇప్పుడున్న స్టార్డమ్ కానీ ఇప్పుడు కొంచెం తెలివి వచ్చింది అనుకుంటా, ఇప్పుడు కొంచెం నాలెడ్జ్ వచ్చింది అనుకుంటా. ఇప్పటి నుంచి ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను సార్. ఇప్పటి వరకు జరిగిందంతా ఒక ఎక్స్పీరియన్స్ లా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇప్పటి నుంచి అసలైన నా కెరీర్ స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను సార్. ఇప్పటి నుంచి ఇంకా ఎక్కువ సినిమాలు ఇవ్వాలి, సంవత్సరం మినిమం 2 సినిమాలు అయితే ఇవ్వాలి సార్. అదైతే టార్గెట్ పెట్టుకున్నాను. ఐ హోప్ అనుకుంది సాధిస్తాను అనుకుంటున్నాను. బట్ అలా అని చెప్పి సినిమాలు కూడా చేయాలని ఇంట్రెస్ట్ లేదు సార్. మంచి కథలు దొరికితే డెఫినెట్లీ. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. కిష్కింధపురితో మీరు బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మధు గారు. మీరు మళ్ళీ ఇలాంటి మంచి పనులు చేయాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.